కూడా కాస్తంత గౌరవం ఉంది అని మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. మగవాళ్ళ పోరాటం ఆరాటం మీరు మా ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, యూ కెన్ బ్రింగ్ అవుట్ ది మ్యాన్ ఫ్రమ్ ఎ విలేజ్ బట్ యూ కెనాట్ బ్రింగ్ ద విలేజ్ అవుట్ ఆఫ్ ఎ మ్యాన్. అదే సామెత ఇక్కడ ఈ ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి కూడా చాలా వరకు 99%. యూ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ అవుట్ ఎ మ్యాన్ ఫ్రమ్ ది ఆర్మీ బట్ యూ కెనాట్ బ్రింగ్ ది ఆర్మీ అవుట్. నేను ఆర్మీ వదిలిపెట్టి 17 ఏళ్ళు అయింది. ఆర్మీ వదిలిపెట్టిన వెంటనే కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీలో డెప్యూటీ డైరెక్టర్గా 11 ఏళ్ల పాటు కార్పొరేట్ ఉద్యోగం కూడా చేశాను. కానీ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా నాకు ఆర్మీలో ఏదో ట్రైనింగ్ చేస్తున్నట్టు, లేకపోతే ఏదో ఒక ట్రైన్ ఎక్కాల్సి ఉండగా దానికి లేట్ అయిపోయినట్టు, లేకపోతే నా డ్రెస్ ఏదో కొంచెం సరిగ్గా లేనట్టు, ఇట్లాంటిది ఇప్పటి వరకు కళలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడో 30 ఏళ్ల క్రితం లుప్తమైపోయిన మా అమ్మ, మా నాన్న, మా ఆస్తి, వాటి గురించిన కళలు రావటం ఒక 10, 15, 20 ఏళ్ళ వరకు కొనసాగింది. కానీ ఈ ఆర్మీ నుంచి ఆర్మీకి సంబంధించిన కళలు రావటం మాత్రం ఇంకా కొనసాగుతుంది. సో అది అంతగా రక్తంలోకి దాన్ని ఏమంటారు, ఇంకిపోయిన విషయాలన్నీ. ఇప్పుడు ఒక కథ రాయటానికి నేను గత 5-6 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాను. పేరా రాశాను, మళ్ళీ అది బాగలేదనుకుని మళ్ళీ ఇంకో రకం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆ కథ పూర్తి కాలేదు. అది బహుశా నాలో ఆ ఇతివృత్తాన్ని గురించి ఉన్న అస్పష్టత కావచ్చు. కానీ ఈ కథలు, మొత్తం 30 కథలన్నీ కూడాను దాదాపుగా ఒక 2 నెలల వ్యవధిలో రాసేసాను. కారణం ఏమిటి అంటే, ఇవన్నీ కూడాను ఇందాక గౌరవనీయులు మధురాంత నరేంద్ర గారు చెప్పినట్లుగా ఆత్మకథాత్మకం, ఇవన్నీ సినీ ఆటోబయోగ్రఫికలే. అవి వీటిని నేను కథలుగా రాస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. వీటిని కథలుగా చూస్తానని కూడా నా మనసులో అయితే లేదు. కేవలం ఇవన్నీ కూడా మనసులో జ్ఞాపకాలుగా అనే కన్నా ముద్రించుకుపోయిన, ముద్రలు పడిపోయిన వ్యవహారాలు ఇవన్నీ కూడా. అందుకనే ఆ క్యారెక్టర్లు కానీ నేను ఇంకా చెప్తే నమ్మరేమో, ఆర్మీలో ప్రతి ఒక్కటి ఒక నెంబర్ ఉంటుంది. నా నెంబర్ 15357056 అని ఒక నెంబర్. అలాగే ప్రతి మనిషికి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లని బట్టే ఆర్మీలో వాళ్ళ సీనియారిటీలు తెలుస్తాయి. ఆ సీనియారిటీలు విషయం అట్లా ఉంచితే, నాతో పాటు చేరిన 30 మంది తాలూకు నెంబర్లో కంఠదహ నాకు ఇంతవరకు గుర్తుంది. ఎలా చెప్పాలి అంటే, ఇది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో ఆటోలు కనిపిస్తాయి, కార్లు కనిపిస్తాయి, బస్సులు కనిపిస్తాయి, ఇవన్నీ ఉంటాయి. వాటి నెంబర్ చూస్తే నాకు ఆ మనిషి గుర్తుకు వస్తాయి. 7056 అనేది నా నెంబర్ కాక 7055 ఏ మొండోల్ వాడి నెంబర్, ఇంకా అట్లా 7057 ఆర్ జంబలింగం. సో అట్లాగా నాకు ఇంతవరకు కూడాను వాళ్ళందరి అంతకు మనసులో ఇంకిపోయిన విషయాలు అన్నమాట. ఇందుకు నరేంద్ర గారు ప్రస్తావించిన వాటి కథలన్నింటిలో కూడా ఇవన్నీ కూడా నేను చూసినవి, చాలా వరకు నేను చూసి నేను అనుభూతి చెందినవి. అక్కడక్కడ సౌలభ్యం కోసం ఏం చేశానంటే కొన్ని మిక్స్ చేశాను. ఒక సంఘటన తీసుకొచ్చి ఇంకో సంఘటనతో మేళవించడానికి ప్రయత్నించాను. ఎందుకంటే అది సాహిత్యంలాగా ఉండాలి అని మాధవమాచార్య గారు వీటి గురించి ఇలా రాయాలని ఉంది అని చెప్పినప్పుడు ఆయన వెలుగుచ్చిన అభిప్రాయం ముందు అది సాహిత్యం కావాలండి అన్నారు. సో సాహిత్యం లాగా అనిపించడానికి ప్రయత్నించాను. ఇది నా మొట్టమొదటి. తర్వాత ఇంకా అసలు ఆర్మీలో అంటే మొత్తంగా చూసుకుంటే 25 ఏళ్ళు సర్వీస్ చేసిన, 30 ఏళ్ళు సర్వీస్ చేసిన, మా ర్యాంకుల్లో ఆఫీసర్ ర్యాంకుల గురించి చెప్పకుండా మా ర్యాంకుల్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడాను అసలు నేను ఒక స్టోర్ని హోల్డ్ చేసినా, లేకపోతే నేను ఒక చోట టీచ్ చేసినా, లేకపోతే నేను ఒక చోట ఒక డ్రిల్ ఇన్స్ట్రక్టర్, అసలు ఏ పనైనా నేను ఎందుకు చేస్తున్నాను అనే విషయం చాలా మందికి తెలియదు. నీడ్ టు నో బేసిస్ అని ఉంటుంది. ఆ నీడ్ టు నో బేసిస్ మీదనే ఎవరికి ఎంతవరకు తెలుసుకోవటం అవసరమో అంతవరకు మాత్రమే వాళ్ళకి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. పైగా ప్రతి ఒక్కళ్ళ మీద ఇన్వేరియబుల్గా
సీక్రెట్స్ యాక్ట్, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. దానికి మేము ఒప్పుకుని ఉంటామని ఒక సంతకం కూడా తీసుకుంటాం మొత్తం సర్వీస్ అందరికి కూడా అది వర్తిస్తుంది. సో ఈ ఏ పని ఎందుకు చేస్తున్నాం, ఆర్మీ ఒక స్టెప్ తీసుకుంది అంటే ఆ స్టెప్ తీసుకోవడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది నాకు కేజ్పూర్లో ఉన్నప్పుడు వార్ గేమ్స్ అనే ఒక అతి సీక్రెట్, కేవలం అధికారగణం మాత్రమే పాల్గొనే ఒక ఎక్సర్సైజ్లో నేను పాల్గొనడం జరిగింది. అప్పుడు తెలిసిందనమాట, ఓహో ఆర్మీ ఇంతమందితో వెళ్తోంది, ఈ ఫలానా ఆర్టిలరీ వాళ్ళని తీసుకెళ్తుంది అంటే ఎందుకు తీసుకెళ్తుంది, లేకపోతే ఇన్ఫెంట్రీ వాళ్ళని తీసుకెళ్తుంది అంటే ఎందుకు తీసుకెళ్తుంది, వాళ్ళ దగ్గర ఫలానా మిసైల్ ఉంది అంటే ఎందుకు ఉంది, ఇటువంటి వ్యూహాత్మకమైన విషయాలన్నీ కూడాను అక్కడ కాస్త చూచాయగా నాకు అక్కడ దాన్ని సరిగ్గా చెప్పాలంటే పరిచయం అయ్యింది. అర్థమైంది చెప్పండి కానీ పరిచయం అయ్యింది. ఇది ఒక విశేషం. ఇంకా నేను ఇందులో చెప్పిన విషయాలు కన్నా చెప్పని విషయాలు ఎన్నో ఉన్నాయి. సగటున 3 నెలలకు ఒకసారి చొప్పున 24-25 గంటలు బట్టే రైలు ప్రయాణాలు నేను ప్రతి సంవత్సరం కనీసం 7 వరకు చేశాను. ఈ రైలు ప్రయాణాల్లో నాకు రకరకాల మనుషులు ఎదురయ్యారు, అది ఎంతో సహజం. అయితే ఆ ప్రయాణంలో ఆ మనుషుల్ని గమనించడమే కాకుండా నా తోటి ప్రయాణికులు నాతో పాటు వచ్చే ఆర్మీ వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, ఏ యూనిట్ల వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, ఒక్కొక్క మనిషిని చూస్తే వాడి ఇన్ఫెంట్రీగా, లేకపోతే వాడు ఆర్మడ్ కోరా, లేకపోతే వాడు ఆఫీసరా, జేసీ ఇట్లాంటివన్నీ కూడా స్పష్టంగా అర్థమయ్యేలాగా వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండేది, నేను ఆ వివరాలన్నీ కూడా రాయలేదు. ఇందాక రెడ్డి గారు అన్నట్టు డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్ లాగా నేను రోజు ఆ డీటెయిల్స్ అన్ని రాస్తే అది ఇంతలా అవుతుంది, అంత రాసేటట్టు గుర్తుకు లేదు నేను. సో అది ఒక విశేషం. ఇంకా ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు మెచ్చుకోళ్ళు ఎలాగో వచ్చినవి నేను రాసిన పుస్తకంలో వాటి యొక్క ప్రస్తావన ఉంది కూడా. మెచ్చుకోళ్ళు మాత్రమే కాదు, అభిశంసనలు కూడా ఉన్నాయి, చివాట్లు కూడా పట్టాయి చాలాసార్లు చాలా విషయాల్లో. అంటే ఎట్లా అవుతుంటే ఒక గేమ్ ఆడుతున్నారు అనుకోండి, గేమ్ ఆడుతున్నప్పుడు అంటే ఈ ఆటగాడు గెలవడానికి ఇతని దగ్గర ఉన్న టాలెంటే కాకుండా అవతలి వాళ్ళు చేసే తప్పుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఇంకో వ్యక్తి గెలవడం అనేది ఒకటి జరుగుతుంది. అట్లాగే నేను తప్పు చేయకపోయినా కూడా నా టీం అంతా కూడా, లేకపోతే టీంలో ఎవరో ఒకటి చేసిన తప్పు వల్ల కూడాను మేము పనిష్మెంట్లు అనుభవించిన విషయాలు. అది ఇందులో ఒక స్టోరీలో చెప్పాను కానీ అది మొత్తం టీం అందరికీ సంబంధించిన విషయం. అలా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించిన రోజులు కూడా ఉన్నాయి. శిక్ష అంటే దాన్ని ఎలా చెప్పాలి, చివాట్లు శిక్షణలో అదే ఆ మాటకు వస్తే ఆర్మీ అంతా కూడా సర్వీస్ ఎన్ని చేసినా కానీ ప్రతిరోజు ట్రైనింగ్ మాకు ఆర్మీలో ఉన్న పార్లెన్స్ అది. సో ఈ రకంగా ఇన్ని అనుభవాలని ఉదాహరణ తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్ళాను. దానికి ముఖ్యంగా తీర్చిదిద్దింది కానీ, దాన్ని ఒక షేప్కి రావడానికి తోడ్పడింది కానీ, చెయ్యి పట్టుకుని నడిపించింది కానీ అమరేంద్ర గారు. వారికి ఈ సందర్భంలో కూడా ఎన్ని సందర్భాలు వచ్చినా ఆ సందర్భాలు అన్నింటిలో కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటారు. అందులో అన్నం ఏంటి. అలాగే ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా చదవటానికి అవకాశం ఇచ్చిన మాధవ్ మాసవరం గారు, ఆయన కూడా ఎంతో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహాలన్నింటిలోనే ఇవాళ ఈ పుస్తకం ఇట్లా మీ ముందుకు వచ్చింది. వీటి గురించి మాట్లాడినందుకు అమరేంద్ర గారికి, అందులో ఉన్న అయితే అమరేంద్ర గారు అందులో ఉన్న మంచి లక్షణాలు, దానిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా చూపించారు. నరేంద్ర గారు నాకు చేసిన గొప్ప హెల్ప్ ఏమిటంటే అందులో ఉన్న లోపాలను కూడా ఎంతో సున్నితంగా ఎత్తి చూపారు. వాటిని నేను నేర్చుకోవడానికి ఇక ముందు నేను ఏమన్నా రాస్తే వాటిలో ఆ సలహాలను ఉపయోగించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. వన్స్ అగైన్ సార్, సో మెనీ థ్యాంక్స్ టు యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.